అనగనగా జగ్గంపేట అనే ఊరిలో ఇద్దరు అన్నదమ్ములు తల్లి కమలాబాయితో కలిసి జీవిస్తూ ఉన్నారు. వాళ్ళ తండ్రి చనిపోయినప్పటి నుండి ఇంటి బాధ్యత అంతా అన్నయ్య విమల్ చూసుకుంటూ ఉన్నాడు. విమల్ కష్టపడి రోజూ పొలం పని చేసి ఇంటికి వచ్చి పెరట్లో ఆవుల్ని మేపి పడుకునేవాడు. తమ్ముడు నందు మాత్రం బడికి వెళ్తున్నా అని చెప్పి బడి ఎగ్గొట్టి ఊరంతా బలాదూర్ తిరిగి చీకటి పడ్డాక ఇంటికి వచ్చి కడుపు నిండా తిని గుర్రు పెట్టి పడుకునేవాడు. కొన్ని రోజులకి విమల్ కి శ్యామలతో పెళ్లయ్యింది. శ్యామల చాలా మంచిది, బాధ్యత గల అమ్మాయి. రోజులు గడుస్తున్నాయి. నందులో ఏ మార్పు రాలేదు. పని పాట లేకుండా ఊరంతా బలాదూర్ తిరగడమే కాకుండా చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ ఆ డబ్బులతో వాడి స్నేహితుడైన సూర్యతో కలిసి జల్సాలు చేసేవాడు. అరే నందు, మా నాన్న నాకు చదువు అబ్బలేదని రోజు తిడుతున్నాడురా. బడి మాన్పించేస్తాడు అంట. నన్ను బర్రెలు కోసుకోమంటున్నాడురా. బర్రెలు కాస్తావా? కాసుకో. నేను మాత్రం జాలీగా పట్టణంలో పందేలాడుతూ కుల్లాసాగా తిరుగుతా. మీ ఇంట్లో ఏమీ అనరా? వాళ్ళు బట్టి అమాయకులరా. నేను రోజు బడికి వెళ్లి కష్టపడి చదువుతున్నా వీడికి చదువు అవ్వడం లేదని పాపం పూజలు పునస్కారాలు చేస్తూ ఉన్నారు. మా అన్నయ్య అయితే మరీను వెర్రిపోగలడు అనుకో. అది సరేగాని ఈ రోజు కళాకాంత్ గారి తోటలో మామిడికాయలు దొంగలించి అమ్మేద్దామా? దొరికితే చెట్టుకి కట్టేస్తారా? ఎన్ని దొంగతనాలు చేసాం, దొరికావా? పదరా పద. అని ఇద్దరూ దొంగతనం చేయడానికి వెళ్లి దొరికిపోయారు. ఈ విషయం ఇంట్లో తెలిసి పెద్ద గొడవ అయ్యింది. సర్లే అమ్మా, తమ్ముడు చిన్నవాడు, ఈ వయసులో కాకపోతే ఎప్పుడు అల్లరి చేస్తాడు. తిరిగి అల్లరనరండి, దొంగతనం అంటారు. అయినా గత 4 సంవత్సరాలుగా 9వ తరగతి చదువుతున్నాడు. బడిలో మాస్టర్ని అడిగితే అసలు బడికే రావడం లేదని చెప్పారు. అసలు చదివే ఉద్దేశం ఉందా నందు? లేదంటే పట్నంలో ఏదన్నా పని నేర్చుకో, సమయం పోతే మళ్ళీ రాదు. పట్నంలో పని అంటే ఎంచక్క రోజు షికారు చేయవచ్చు. నిన్నేరా తమ్ముడు, బుద్ధిగా చదువుతావా లేక వదిలి చెప్పినట్టు పట్నంలో పని నేర్చుకుంటావా? పట్నం వెళ్లి పని నేర్చుకుంటానయ్యా. నాకెంత చదివినా బుర్రకెక్కడం లేదు అని నమ్మబలికి ఎంచక్కా పట్నంలో జల్సా చేయవచ్చని మనసులో అనుకుని వెళ్లి తన స్నేహితుడు సూర్యకి చెప్పాడు. దొంగతనం చేసినందుకు మా నాన్న నా చదువు మాన్పించేశాడు రా నందు. ఇక నా పని బర్రెలు కాసుకోవడమే. నువ్వెక్కడ ఈ పల్లెటూరులో బర్రెలు కాస్తూ ఈ కొంపలో బ్రతుకుతావా? నేను ఎంచక్క పట్నంలో జల్సా చేస్తూ తిరుగుతా అని చెప్పి సంతోషంగా పట్నం బయలుదేరాడు. కాని పట్నంలో పరిస్థితులు తను అనుకున్నట్టు లేవు. జమీందారి గారి వడ్రంగిశాలలో ఇనుము పనిలో ఒళ్ళు హూనమైనట్టు పనిచేయాలి, లేదంటే భోజనం కూడా పెట్టరు. అసలే బద్దకస్తుడు. ఆపై జల్సరాయుడవ్వడం చేత పని చేయలేకపోతున్నాడు. కాని తప్పదు, ఇంటి నుండి తెచ్చుకున్న డబ్బులు ఖర్చు పెట్టేశాడు. అందుకే ఇష్టం లేకపోయినా రోజూ ఒళ్ళు వంచి పనిచేస్తున్నాడు. అక్కడ జగ్గంపేటలో విమల్ తమ్ముణ్ణి తలుచుకొని రోజే లేదు. పాప అక్కడ తమ్ముడు సమయానికి తింటున్నాడో లేదో అమ్మా. అవునరా, అసలే ఆకలికి తట్టుకోలేడు వాడు. ఎలా ఉన్నాడో ఏంటో. ఈ వయసులో కష్టపడకపోతే రేపు జీవితాంతం కష్టపడాలత్తయ్యా. నందు చూడండి, ప్రయోజకుడే వస్తాడు అని నందు కోసం తలుచుకుంటూ ఉండేవాళ్లు. అక్కడ నందు స్నేహితుడు సూర్యకి వాళ్ళ నాన్న 4 బర్రెలు కాచుకోవడానికి కొనిచ్చాడు. కష్టపడి వాటిని మేపుతూ పాలమ్మి బాగానే డబ్బులు సంపాదించుకుంటున్నాడు సూర్య. నెలలు గడుస్తున్నాయి. ఒకరోజు ఉన్నట్టుండి ఎవరో ఒక కుర్రోడు చినిగిన బట్టలు, చింపిరి జుట్టుతో నీరసంగా ఇంట్లోకి వచ్చి, అమ్మా ఎక్కడున్నావు? ఆకలేస్తుంది, త్వరగా అన్నం పెట్టు. అయ్యో, ఎవరు బాబు నువ్వు? ఏమయ్యింది? ఎలా ఉన్నావేంటి? ఎవరు కావాలి? నేనమ్మా, నందుని. ఆ మాటకి కమలాబాయికి శ్యామలకి బుర్ర గిర్రును తిరిగింది. శ్యామల క్షణం ఆలస్యం చేయకుండా భర్తని పిలుచుకురావడానికి పరుగున పొలానికి వెళ్ళింది. అదేంటమ్మా అలా చూస్తున్నావు? నేనమ్మా నీ కొడుకుని. ఆకలేస్తుంది, అన్నం తిని 4 రోజులయ్యింది. త్వరగా నాకు ఇష్టమైన పప్పు, కోడివేపుడు, గుడ్లు పులుసు, రొయ్యలు వండు. కమలాబాయి ఆశ్చర్యంతో నోట మాట రాక అలా చూస్తూ ఉండిపోయింది. ఎందుకంటే నిజంగా వాడు చెప్పిన కూరలన్నీ కొడుకు నందుకి ఇష్టమైనవే. కాని వీడు నందు కాదు. అసలు ఎవడు వీడు అని మనసులో అనుకుంటూ ఉండగా విమల్ వచ్చాడు.
ఎవడా నువ్వు మా ఇంటికొచ్చి ఏంటి గోలా ఓ బయటికి. నన్ను పొమ్మండానికి నువ్వెవడురా? నువ్వు నాలాగే మన అమ్మ కొడుకువి, కాకపోతే పెద్ద కొడుకువి. నాకు ఇంటిపై హక్కు ఉంది. అయినా నువ్వు పెళ్ళయ్యాక మారిపోయావు అన్నయ్య. వదిన మాట విని నన్ను పట్టం పంపేశావు. ఆ మాటలకి విమల్ ఆశ్చర్యంతో నోరు వెళ్లబెట్టి చూస్తూ ఉండిపోయాడు. అసలు ఎవడు వీడు? అచ్చం తమ్ముడు గొంతులాగే ఉంది. అని తనకి నందుకి మాత్రమే తెలిసిన కుటుంబ విషయాలు అడిగాడు. అన్నింటికీ సరైన సమాధానం చెప్పాడు. ఏంటమ్మా ఆకలేస్తుందంటే అన్నం పెట్టకుండా ఈ ప్రశ్నలేంటి? కొడుకుకి ఇష్టమైనవన్నీ వండి పెట్టింది కమలాబాయ్. వంటగదిలో కూర్చుని ఆవురావురంటూ తింటున్నాడు వాడు. పెద్ద కుండతో వండిన అన్నం మొత్తం దెయ్యంలాగా తినేశాడు. పక్కింటి నుండి ఎదురింటి నుండి తెచ్చిన అన్నం కూరలు కూడా తినేశాడు. 4 కుండల అన్నం, 2 కోళ్లు, 8 గుడ్లు, ఇంకా దాకలతో పులుసు, కూరలు మొత్తం ఊడ్చుకుని తినేసి బ్రేమంటూ త్రేణిస్తూ బయటకు వచ్చి వీధిలో కొంత దూరం నడిచి చెట్టు కింద ఆగి, అమ్మయ్యా 6 నెలల ఆకలి తీరింది అని కింద పడి గిలాగిలా తన్నుకుంటూ రక్తం కక్కుకుని చచ్చాడు. ఈ విషయం ఆ నోట ఈ నోట తెలిసి తెల్లవారేలోపు శవం చుట్టూ జనం గుమిగూడారు. కమలాబాయికి, విమల్కి, శ్యామలకి ఏం అర్థం కాక అయోమయంతో చూస్తూ ఉండిపోయారు. గ్రామ పెద్ద వైద్యుణ్ణి తీసుకుని వచ్చి శవ పరీక్ష చేయిస్తే కడుపుకి పట్టణంత తిని కడుపు ఉబ్బి ఊపిరాడికి చనిపోయాడండి. అసలు వీడెవడో ఏ ఊరి వాడో ఇక్కడికి వచ్చి తెచ్చాడు. మన శ్మశానంలో తగలబెట్టి అస్థికలు కమలాబాయి కుటుంబానికి ఇవ్వండిరా అని చెప్పి వెళ్లిపోయాడు. ఆ శవాన్ని తగలబెట్టి గ్రామ పెద్ద చెప్పినట్టు అస్థికల్ని కుండలో మూట కట్టి విమల్కి ఇచ్చి వెళ్లిపోయారు. ఆ అస్థికల్ని ఇంట్లోకి తేబోతుంటే తల్లి ఆపింది. ఎవడూ అస్థికలు ఇంట్లోకి తెస్తున్నావేంటి? బయట పడేసిరా, మనకెందుకు ఆ దరిద్రం. పాపం అమ్మా, ఎవరో ఏంటో అచ్చు తమ్ముళ్లా మాట్లాడుతూ మన ఇంటికి ఎందుకు వచ్చాడో. పోనీ మన పెరట్లో దాచిపెడతా, వాళ్ళు ఎవరైనా వస్తే ఇద్దాం అని వెళ్లి పెరట్లో గొడ్ల చావడి వెనుక గొయ్యి తవ్వి పాతి పెట్టి వచ్చి పడుకున్నాడు. అర్ధరాత్రి అవగానే విమల్ భీకరంగా గాలిలో తేలుతూ ఉన్నాడు. కమలాబాయి, శ్యామల విమల్ని అలా చూసి జడిసిపోయారు. తెల్లవారుగానే అదే గ్రామానికి చెందిన స్వామీజీని తీసుకువచ్చి మంత్రించిన సింధూరం విమల్పై చల్లగానే మంచంపై పడ్డాడు. పైకి వెళ్లిపోయిన కనుగుడ్లు మామూలుగా మారాయి. స్వామి, నా కొడుకు ఏమయ్యింది? వాడు బానే ఉన్నాడా? ప్రస్తుతానికి బాగానే ఉన్నాడు, కానీ అతనిలో ఉన్న ప్రేతాత్మని వదలగొట్టకపోతే మాత్రం ప్రమాదం అమ్మా. ప్రేతాత్మ? మా ఆయన్ని ప్రేతాత్మ ఆవహించడం ఏంటి స్వామి? ఏమో అమ్మా, అదేంటో తెలుసుకోవాలంటే శక్తివంతమైన మంత్రగాళ్లు రావాలి. విమల్ తమ్ముణ్ణి పంపించి మంచి మంత్రగాడిని తీసుకురమ్మనండి. శ్యామల వెళ్లి నందు స్నేహితుడు సూర్యకి జరిగిందంతా చెప్పి పట్నం వెళ్లి నందుని తీసుకురమ్మని అడిగింది. సరే వదినా, ఇప్పుడే వెళ్తా. అన్నయ్య జాగ్రత్త అని తన సైకిల్ పైన పట్నం బయలుదేరాడు. ఒక రోజంతా ప్రయాణం చేసి పట్నం చేరుకున్నాడు. నందు పనిచేసే చోట విచారిస్తే, నందుగడు కావాలా? ఆ దొంగతో నీకు పనేంటి? అయినా ఆడు చెప్పా పెట్టకుండా వారం రోజుల ముందే పరోజు వెళ్ళిపోయాడు. దొంగ వేదవా, వెళ్తూ పనిముట్లు దొంగిలించాడు. పట్టణంలో వెతికినా ఎక్కడా నందు కనిపించిపోయేసరికి సూర్య వెనక్కి బయలుదేరి వచ్చేస్తుండగా చీకటి పడింది. ఒక చెట్టు కింద పడుకుని విశ్రాంతి తీసుకుంటున్నాడు. అక్కడ జగ్గంపేటలో విమల్ పరిస్థితి రోజు రోజుకి భయంకరంగా మారుతూ ఉంది. ముఖం మొత్తం బీటలు బారింది. పళ్ళు రాకాసి కూరల్లాగా చొచ్చుకు వచ్చి భీకరంగా గర్జిస్తున్నట్టు అరుపులు. స్వామీజీ గారు ఇచ్చిన రక్షా తాడుతో మంచానికి కట్టేశారు. తెల్లవారింది. సూర్య లేచి ఇంటికి బయలుదేరబోతుండగా చూస్తే జనాలు గుసగుసలాడుకుంటూ ఎక్కడి నుండో వస్తుండడం చూసి ఏమిటా అని విచారిస్తే తెలిసింది. పాడుబడ్డ నూతిలో ఎవరో కుర్రోడి శవం కుళ్ళిపోయి తేలుతుందంట. ఆ ఊరి గ్రామ పెద్ద సమక్షంలో శవాన్ని బయటకు తీస్తున్నారంట. వెళ్లి చూస్తే నూతిలో నుండి తాడు కట్టి శవాన్ని బయటకు లాగుతున్నారు.
ఉత్కంఠగా అందరూ చూస్తున్నారు. తీరా చూస్తే అది నందు శవం. స్నేహితుడు చనిపోయాడని తెలిసి సూర్య చాలా ఏడ్చాడు. ఈ విషయం నందు వాళ్ళ అమ్మకి తెలిస్తే గుండె పగిలి చచ్చిపోతుంది. అసలే విమలన్నయ్యకి దెయ్యం పట్టి కష్టంలో ఉన్నారు. నందు చనిపోయాడని తెలిస్తే తట్టుకోలేరు. వాడు పట్నంలో కనిపించలేదు అని చెప్తా. ఎక్కడో బ్రతికే ఉన్నాడని జీవితాంతో అనుకో నువ్వు అని అనుకుని మిత్రుల శవాన్ని ఆ ఊరిలోని దహన సంస్కారాలు పూర్తి చేసి ఏడుపు మొహంతో జగ్గంపేట బయలుదేరాడు. నందు వాళ్ళ ఇంటికి వెళ్లి పట్నంలో నందు లేడని అబద్ధం చెప్పి విమల్ని చూడ్డానికి విమల్ గదిలోకి వెళ్లాడు. వచ్చావారా దుర్మార్గుడా? నా భార్య దగ్గరికి నన్ను తీసుకువెళ్ళరా? తను నా కోసం ఎదురు చూస్తూ ఉంది. ఆ మాటలకి సూర్య భయపడిపోయి బయటకు పరుగులు వచ్చేశాడు. మరుసటి రోజు సూర్య బర్రెలు మేపుకుంటూ ఉండగా పంకజ్ అనే మధ్యవర్తి వచ్చి, అరే సూర్య, ఎప్పటి నుండో స్థలం కొంటా చూసి పెట్టమన్నావు కదా. ముదిగొండ అని ఇక్కడ దగ్గరలో ఒక ఊరు ఉంది. చాలా పెద్ద స్థలం ఉంది, కొంటావా? పంకజన్న, నా దగ్గర పెద్ద పొలం కొనే అంత డబ్బు లేదు. పొలమ్మిన కొద్దిపాటి డబ్బులు మాత్రమే ఉన్నాయి. నీ దగ్గరున్న ఆ డబ్బులకే స్థలం కొనొచ్చు. ఎందుకంటే అది బంజరు బీడు భూమి. నీ తవ్వినా నీళ్లు పడవు. అందుకే తక్కువ డబ్బులకే ఇచ్చేస్తారు. పైగా వాళ్ళకి డబ్బులు చాలా అవసరం. సరే అన్నా, రేపు మా ఇంటికి వస్తే భయానాగా 3 వంతులు డబ్బు ఇచ్చేస్తా. మిగతా త్వరలోనే నా బర్రెలు అమ్మేసి ఇచ్చి పొలాన్ని సొంతం చేసుకుంటా. భయాన ఇచ్చిన మా విషయాన పొలం పైన హక్కు నీదే. సరే అన్నా, రేపు కలుస్తా అయితే అని ఇంటికి బయలుదేరి వెళ్తుండగా తన నీడ నేలపై కనిపిస్తుంది. నీడేమో తనపై ఎవరో కూర్చున్నట్టు కనిపించి మాయమైపోతుంది. భయంతో కేకలు వేస్తూ, ఎవరు ఎవరు? నేనురా సూర్య, నందుని. నాకు చితి పెట్టావు కాబట్టి నా మాట నీకు వినిపిస్తుంది. నమ్మలేక ఆశ్చర్యంతో వింటూ ఉన్నాడు సూర్య. స్నేహితుడు చనిపోయి కూడా తనకి తోడుగా ఉన్నందుకు చాలా సంతోషించాడు. అరే నందు, మీ అన్నయ్యకి దెయ్యం పట్టింది. చావు బ్రతుకుల్లో ఉన్నాడు. అమ్మ వదిన కూడా ఏడుస్తున్నారు. నా కోసం పట్టించుకోకుండా నన్ను పట్నం పనికి పంపిన వాళ్ళ సంగతి నాకు అనవసరంరా. నువ్వేరా నిజంగా నా స్నేహితుడివి. నీ కోసం వచ్చానురా. ఆ మాటలకి పొంగిపోయాడు సూర్య. ఆ రోజు నుండి కనిపించని స్నేహితుడితో అన్ని విషయాలు పంచుకుంటూ ఉన్నాడు. అరే సూర్య, ఎందుకు కష్టపడి బర్రెలు మేపుతూ ఎండలో ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటావు? బర్రెలు నమ్మేసి పట్నం పద, నేను చెప్తా. జోదంలో గెలిచే మార్గం చెప్తా. దెబ్బకి కోటీశ్వరుడు అయిపోతావు అని మాయమాటలు చెప్పి కష్టపడి పని చేసుకునే సూర్య చేత ఒక్కో బర్రని అమ్మేలా చేసి జోదంలో మొత్తం పోగొట్టుకునేలాగా చేశాడు. అంతా పోగొట్టుకున్న సూర్యకి ఏడుపు ఆగలేదు. ఏడుస్తున్న సూర్యకి, ఇంత మాత్రానికి ఏడుస్తావేంట్రా? నీకెందుకు, రేపు ఆట మందే. ఎక్కడ పోగొట్టుకున్నావో అక్కడే వెతుక్కోవాలి. నువ్వు ఇంటి నుండి బంగారం పట్టుకునిరా. అరే, దాచుకున్న మొత్తం డబ్బు స్థలం కొనడానికని భయాన ఇచ్చేసా. మిగతా డబ్బు ఇవ్వాలి అంటే బర్రెలు అమ్మిన డబ్బు కూడా పోయింది. నిజంగా గెలుస్తానా రేపు? తప్పకుండా నన్ను నమ్ము. ఇప్పుడు నీ బాధపోవాలంటే పదా ఊరి చివరికి. అని మాయమాటలతో సూర్యని ఊరవతల ఉన్న కళ్ళు దుకాణంకి తీసుకువెళ్లి నిషా ఎక్కే వరకు తాగేలా చేశాడు. నేనేమో పట్నం వెళ్లి నాశనం అయిపోతే నువ్వు ఉన్న ఊర్లోనే బాగుపడతావా? నువ్వు పొలాలు ఆస్తులు కొంటూ బాగుపడితే నేను చూస్తూ ఉండాలా? నీ అంతటి నువ్వే ఆత్మహత్య చేసుకుని చచ్చేలాగే చేస్తారా? నిన్ను నాతో పాటు పట్టుకుపోతా. అయితే రోజు రోజుకి సూర్య దిగజారిపోతూ ఉండడం చూసి తండ్రి మందలించాడు. కాని ఎప్పుడూ లేనిది తండ్రిపై తిరగబడ్డాడు సూర్య. వీడు నా కొడుకు సూర్యాయనా? ఇలా మారిపోయాడేంటి? ఎప్పుడు వాడిలో వాడే మాట్లాడుకుంటూ ఉన్నాడు. కొంప తీసి పిచ్చి పట్టిందా, లేక దెయ్యం ఏమైనా పట్టిందా? ఏదో మతలబు ఉంది. వీడికి ఏదో మహమ్మారి పట్టినట్టుంది అని అనుకుని తనకి బాగా కావలసిన స్నేహితుడికి ఇదంతా చెప్తే, ఏంటి మన సూర్య అలా చేస్తున్నాడా? వాడు చాలా అమాయకుడు. వాడిలా చేస్తున్నాడు అంటే నమ్మశక్యంగా లేదురా. వాడిలో వాడే మాట్లాడుకుంటూ పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడురా. అయితే తప్పకుండా ఏదో గాలి పట్టి ఉంటది. వాడిని ఏదోలాగా నాతో రేపు మదిరా పంపు అని చెప్పి మరుసటి రోజు సూర్యని బలవంతంగా ఇద్దరు మదిరలో మంత్రాలవ్వ దగ్గరకు తీసుకువెళ్లి జరిగిందంతా చెప్తే, గబ్రజమాంజు గబ్రజమాంజు మంత్రం చెప్పగానే
సూర్య భుజాలపై కూర్చున్న నందు ప్రేతాత్మ దిగి ముగ్గులో బందీ అయ్యింది. చెప్పు, ఎందుకు సూర్యాన్ని తప్పుదోవ పట్టించి చెడగొడుతున్నావు? పట్నంలో ఒళ్ళొంచి పనిచేయలేక డబ్బులు సరిపోక ఎవరికీ తెలియకుండా కర్మాగారంలో సామాన్లు అమ్మేసేవాడిని. అలా ఒక రోజు యజమానికి దొరికిపోయా. అక్కడే ఉంటే దొంగిలించింది మొత్తం తిరిగిచ్చే వరకు వదలరు. అందుకే చెప్పా పెట్టకుండా నేను రోజు పనిచేసే సుత్తి పట్టుకుని మా ఊరు బయలుదేరా. చేతిలో చిల్లి గవ్వలేదు. అడవి మార్గాన నడుస్తూ వస్తున్నా. తినడానికి తిండి లేక నీరసించిపోయా. నా దగ్గర ఉన్న సుత్తి అమ్మేద్దామంటే పాతినము కొంటే సని అని ఎవరు కొనలేదు. అలా నడిచి నడిచి టికిరి అనే ఊరు చేరుకున్నా. ఇక ఓపిక లేదు. ఎలా అయినా కడుపు నిండా తినాలని ఒక ఇంట్లో దూరి ఏమైనా తిందామని వెతుక్కుంటూ ఉంటే ఆ ఇంట్లో ముసలివాడు లేచి, దొంగ దొంగ పట్టుకోండి! ఊర్లో వాళ్ళకు దొరికిపోతానన్న కంగారులో పరిగెత్తుకుంటూ వెళ్లి చీకట్లో తోట మధ్యలో ఉన్న నూతిలో పడిపోయా. నడుముకి ఉన్న సుత్తి బరువుకి నీటిలో మునిగి చచ్చా. ఆకలితో చావడం వల్లేమో ప్రేతంగా మారి ఆ తోటకి కాపలా కాసే ప్రణవ్లో దూరి నడుచుకుంటూ మా ఇంటికి వెళ్లి కడుపు నిండా తిన్నా. నేను తిన్న తిండి వాడి పొట్టకి పట్టక చచ్చాడు. వాడు దెయ్యమయ్యి మా అన్నయ్యని పట్టుకున్నాడు. మా అన్నయ్య ఇంకా కొన్ని రోజులు చస్తాడు. నేను ప్రేతాత్మగా మారి నా దేహం పైన ఆశ చావక నూతిలో ఉన్న నా శవం దగ్గరికి వెళ్లిపోయా. 4 రోజులకి శవం నడుముకి ఉన్న సుత్తి ఊడి శవం నీటిపైన తేలింది. అప్పుడు నా స్నేహితుడు సూర్య యాదృచ్ఛికంగా టికిరికి వచ్చాడు. నా దహన సంస్కారాలు వాడే చేశాడు. నేను చచ్చి ప్రేతాత్మ అయితే వాడు మాత్రం చక్క బ్రతికే ఉన్నాడు. వాడిని నాలాగే ప్రేతాత్మని చేద్దామని వాడిని ఆవహిద్దాం అనుకున్నా. కాని వాడి మెడలో ఉన్న దేవుని రక్షాతాయిత్వం వల్ల వాడిని ఆవహించలేకపోయా. నా మాటలతో వాడిని తప్పుడు పనులు చేసేలా పురుకొలిపా. వాడు అప్పుల పాలయ్యి పతనమైతే ఇంకో దారి లేక ఊరిపోసుకు చేస్తాడు. నాకు దక్కని సంతోషం నా స్నేహితుడికి కూడా దక్కకూడదు. ఇదంతా వింటున్న సూర్యకి కళ్ళల్లో నీళ్లు తిరిగి స్నేహితుడు అని నమ్మితే ఇంత మోసం చేశాడా అని బాధతో కుమిలిపోతున్నాడు. నీలాంటి నకిలీ స్నేహితుల వల్ల నిజమైన స్నేహితులకి మాయని మచ్చరా? పో, లేదో భస్మం చేస్తాను. అలా అనగానే నందు ఆత్మ మాయమైపోయింది. అదేంటవ్వా, ఆ దుష్ట ప్రేతాత్మని అలా వదిలేసావు? ఆ ప్రేతాత్మని బంధించాలంటే చీకటి తంత్రం చెయ్యాలి. దానికి మనకి సమయం లేదు. ముందు వాళ్ళ అన్నయ్యని కాపాడాలి అని సూర్యకి ఒక మూట ఇచ్చి చెవిలో ఏదో చెప్పి జగ్గంపేట బయలుదేరింది. విమల్ చుట్టూ 4 పూజలు పెట్టి వాటిపై దీపాలు వెలిగించింది. ఆ మంత్రం చదవగానే దీపాల్లో నుండి వెలుతురు వెళ్లి విమల్ గుండెలపై పడగానే విమల్లో ఉన్న ఆత్మ బయటకు వచ్చేసింది. ఎందుకు విమల్ని పట్టుకున్నావు? వీడి తమ్ముడు నా మట్టుకు నేను మామిడి తోటలో కాపలా కాస్తూ ఉంటే నన్ను ఆవహించి నా చేత ఊపిరాడనంత అన్నం తినేలా చేసి నా చావుకి కారణం అయ్యాడు. చచ్చిన వాడిని ఏమీ చేయలేక వాడి అన్నను ఆవహించాను. వీడు చేస్తే అప్పుడు నా ఆత్మకి శాంతి. ఆ నందుగాడి ప్రేతాత్మ వచ్చింది. కాని రక్షతో బంధించి ఉన్న నేను వాడిని ఏమీ చేయలేకపోయా. అక్కడ నా భార్య కడుపుతో ఒంటరిగా ఉంది. తనకి నేను తప్ప నాన్న వాళ్ళు ఎవ్వరూ లేరు. నీ భార్యని నా కన్న కూతురులా చూసుకుంటాను. నా చిన్న కొడుకు చేసిన తప్పు మన్నించు. నా పెద్ద కొడుకుని విడిచిపెట్టు. కుదరదు, ప్రాణానికి ప్రాణం తీసుకుంటా. మంత్రం చదివి ఆ ఆత్మపై భస్మం చల్లగానే ఆత్మ శాంతించి గాలిలో ధూళిగా మారిపోయింది. శ్యామల, కమల ప్రణవ్ భార్యని తీసుకుని రావడానికి టికిరి బయలుదేరారు.
స్నేహితుడి వల్ల మోసపోయిన సూర్య ఊరవతల ముదిగొండ బంజరు భూమి దగ్గర ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉన్నాడు. అరే, అక్కడ చెప్పిందంతా నిజం కాదు. నువ్వెప్పటికీ నా స్నేహితుడివి. అప్పుడు నీ చేత బర్రెలు అమ్మించకుండా ఉండుంటే ఇదిగో ఈ ముష్టి బంజరు భూమి కొని మోసపోయేవాడివి. నా దగ్గర అమ్మడానికి ఏం మిగలలేదు. నేను ఓడిపోయానురా నందు. ఏం పర్వాలేదు. అదిగో ఆ చెట్టుకి ఉరిపోసుకొని చచ్చిపో, లేదో ఆ కొండపై నుండి దూకి చచ్చిపో. ఎంచక్క ఇద్దరం ప్రేతంలాగా తిరుగుతాం. సూర్యకి అవ్వ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. నీలాంటి నకిలీ స్నేహితుల వల్ల నిజమైన స్నేహితులకి మాయను మచ్చ. ఆలోచిస్తూ చుట్టూ చూస్తే మొత్తం బీడు భూమి మధ్యలో ఒక పెద్ద బండరాయి ఉంది. ఇదేంటి, చుట్టూ కొండ ఏం లేదు, ఇంత బండ ఎలా వచ్చింది ఇక్కడికి? అని అతి కష్టం మీద బండను కదిపి పక్కకి జరుపుతున్నాడు. ఏం చేస్తున్నావురా? ఆ బండ ఎందుకు జరుపుతున్నావు? గోతిలో దూకి చేస్తావా? నేను సాయం పడతా, చచ్చిపో. కష్టపడి బండని జరిపి చూస్తే బండ కింద బోలెడు వజ్రాలున్నాయి. వాటిని మూట కట్టి అరే నందు, లోపల లోయలో ఇంకా వజ్రాలు ఉన్నాయేమో చూడు. నేను ఇక్కడే ఉంటా. ఎందుకురా? ఎలాగో చేస్తావు కదా. అయినా అవి వజ్రాలు అనుకుంటున్నావా? వాటిని అమ్మితే చిల్లి గవ్వరాదు. వాటిని అక్కడే పడేసి త్వరగా చచ్చిపోరా. రంగురాళ్లే లేరా, వీటిని అమ్మి వచ్చిన కొద్ది డబ్బుతో తనివి తీరా జోదమాడి చచ్చిపోతా. అవునా, సరే అయితే. అని ఆ గోతిలోకి దిగింది నందు ఆత్మ. వెంటనే సూర్య బండరాయిని గోతిపైకి తోసి గొయ్యని మూసేశాడు. నందు ప్రేతాత్మని బంధించాడు. వాడి ఆత్మ నిన్ను తప్పకుండా ఏమార్చి నిన్ను వాడితో తీసుకుపోవడానికి శతవిధాలు ప్రయత్నిస్తుంది. నీ బుద్ధివాడి ఆ ప్రేతాత్మని చీకట్లో నిమిషం బంధించి ఈ విభూది చల్లి వాడిని చీకట్లోనే బంధించు. అవ్వ ఇచ్చిన విభూది మూటని బండపైన చల్లగానే శాశ్వతంగా చీకట్లో బందీ అయిపోయింది నందు ప్రేతాత్మ. వజ్రాలు అమ్మిన డబ్బుతో ఆ బంజరు భూమిని బోలెడు బర్రెల్ని కొని కష్టపడి బ్రతకడం మొదలు పెట్టాడు. కొద్దిగా డబ్బు కమలాబాయికి, కొద్దిగా ప్రణవ్ భార్యకి కూడా ఇచ్చాడు. ప్రణవ్ అస్థికల్ని పెరట్లో సమాధి కట్టించి అన్నట్టుగానే వసంతిని కన్న కూతుర్లా చూసుకుంటుంది కమలాబాయి. స్నేహితులందరూ చెడ్డవాళ్ళు కాదు. ఎవడో ఒకడు ఉంటాడు నకిలీ స్నేహితుడు, స్నేహం ముసుగులో మన పతనం కోరుకునేవాడు. అలాంటి వాళ్ళకి దూరంగా ఉంటే మనకే మంచిది. మీకు ఉన్న నిజమైన స్నేహితుడి పేరుని కామెంట్ చెయ్యండి.